4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. Congratulations Suman TV, 4 million viewership, amazing, keep it up, looking forward to 4 million more. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ మండలి రద్దు, శాసన మండలిని రద్దు చేయాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం, ఎందుకంటే గతంలో రామారావు గారు రద్దు చేసిన దాన్ని మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించారు. మళ్ళీ దాన్ని రద్దు చేయటం అనే దాన్ని అసలు ఎలా చూడాలి? మండలి అవసరం ఉందా, అవసరం లేదా? నిజానికి చాలా ఖర్చు అవుతుంది మండలి పైన అంటున్నారు. అలాగే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత శాసనసభలో ప్రవేశపెడితే అక్కడ ఓకే అయిపోయిన బిల్లు కూడా ఇక్కడ ఆగి జాప్యం జరుగుతుంది తప్ప, ఎలాగో ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, జాప్యం జరుగుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు కదా, అందుకని మండలి రద్దు చేసేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. రెండు పక్కన వాదనలు పెద్ద ముఖ్యమైనవి కాదు. చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, కొంపనికి పోతుంది అన్నది ఊరికే కొంచెం గడుసు అయినటువంటి వాదన అంతే. పెద్దవి ఇంత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చూపెడుతున్నారు కాస్త అటు ఇటుగా. అంటే రోజుకి మీరు 600 కోట్ల రూపాయల బడ్జెట్ చూపెడుతున్నారు, 500 కోట్ల పైన. కాబట్టి ఒక 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు ఒక సభకు అవుతుంది అనేది పెద్ద విషయం కాదు అసలు. అలాగే రెండో పక్కన ఈ మండలి రద్దు అయిపోయినట్టయితే ప్రపంచం మునిగిపోతుందని చెప్పిన రాద్ధాంతం కూడా విషయం కాదు. ఎందుకంటే శాసన మండలి వేరు, రాజ్యసభ వేరు. జాతీయ స్థాయిలో అప్పటికే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, ఒక ఫెడరల్ వ్యవస్థగా భారతదేశం రాజ్యాంగం తొలి రోజు నుంచి ఆవిర్భవించింది కాబట్టి రాష్ట్రాల సభగా దాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే ఎగువ సభకి ప్రభుత్వం మనుగడ నిర్ణయించే అధికారం లేదు, అవిశ్వాస తీర్మానాలు కానీ బడ్జెట్ వాటి మీద అధికారం లేదు. కానీ మిగతా అన్ని విషయాల్లో లోక్సభకి పూర్తిగా సమాన అధికారాలు ఉన్నాయి. ఏ చట్టం కావాలన్నా, ఏ రాజ్యాంగ సవరణ కావాలన్నా కొన్ని విషయాల్లో లోక్సభకు లేని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్ సర్వీస్ లాంటి పెడదాం అనుకున్నాను అనుకోండి, ఇవన్నీ కూడా రాజ్యసభ నిర్ణయం చేయాలి, లోక్సభ కాదు. అట్లాగే ఒక రాష్ట్రాల సబ్జెక్టుని పార్లమెంట్ చట్టం చేయాలనుకోండి, దాని మీద రాజ్యసభ తీర్మానం చేస్తేనే పార్లమెంట్కి చట్టం చేసే అధికారం వస్తుంది, లోక్సభ చేయక్కర్లేదు. అలా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. కానీ శాసన మండలిని అట్లా చేయాలి రాజ్యాంగంలో. అది కేవలం ఒక చర్చ జరగడం కోసం వేదిక. మీరు అన్నట్టుగా ఒక 90 రోజుల పాటు అసెంబ్లీ చేసిన బిల్లును ఆపగలదు. 90 రోజులే, 91వ రోజు ఆపలేదు. 91వ రోజు అసెంబ్లీ మళ్ళీ అదే బిల్లుని కనుక పునరుద్ఘాటిస్తే అదే చట్టం అయిపోతుంది. కాబట్టి చాలా పరిమితమైన అధికారం. రెండోది, దాన్ని ఏర్పాటు చేసిన తీరులో పొరపాటు ఉంది. ఓకే సార్, పొరపాటు దురుద్దేశంతో జరగల, ఆనాటి పరిస్థితుల వల్ల చేశారు. ఒక వయోజన ఓటు హక్కున్న ప్రజాస్వామ్యంలో అసలు మీకు టీచర్లకు ప్రత్యేకంగా ఓటు ప్రాతినిధ్యం ఏంటి, గ్రాడ్యుయేట్లకు ఓటు ప్రాతినిధ్యం ఏంటి, అర్థం ఉందేమన్నా? ఇది వలస కాలం నాటి అలవాటు. ఎందుకంటే ఆనాడు వయోజన ఓటు హక్కు లేదు. డబ్బు ఉన్న వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండేది. నార్మల్ ఎవరికి ఉండేది కాదు. ఆనాడు ఉండేది. స్వతంత్రం వచ్చే ముందు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు పరిమితమైన ఓటుతో ఉండేది. అదే రీతిన ఇప్పుడు ఇగో డిగ్రీ గ్రాడ్యుయేట్లు, టీచర్లు అలా పెట్టారు. అలాగే సర్వాధికారాలు అసెంబ్లీకి ఉన్నప్పుడు మండలికి దాదాపు ఏ అధికారం లేనప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నుకోవటం ఎందుకు? మండలి సభ్యుల్ని 300 మందిని అర్థం లేదు. ఆ దృష్టితోనే ఈ రాజ్యాంగ నిర్మాణంలో 171 అధికారంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని మార్చేటంత వరకు ప్రస్తుతానికి ఇట్లా ఉంటుంది మండలి అన్నారు తాత్కాలికంగా. ఈ మాటని 2007లో నేను ఈ శాసన మండలి పునరుద్ధరణ సమయంలో పార్లమెంటు ముందు సాక్ష్యం ఇచ్చాను. మీరు కనీసం ఇప్పటికైనా మార్చండి, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా. ఎట్లాగైతే రాష్ట్రాల సభగా రాజ్యసభ ఉన్నదో, స్థానిక ప్రభుత్వాల సభగా దీన్ని పెడదాం. ఓకే ఓకే 100% స్థానిక ప్రభుత్వాల నుంచి ఎన్నుకునే ఏర్పాటు చేద్దాం. వాళ్ళకి ప్రాతినిధ్యంగా వాళ్ళ గొంతునిచ్చి 3వ అంచె ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్రంలో సభ, 2వ అంచె ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో సభ, వీళ్ళకి ప్రతినిధిగా. అప్పుడు ఒక సమతూకం ఉంటుంది. 3వ అంచె ప్రభుత్వాన్ని పట్టించుకుని ఉంటారు. రాజ్యాంగంలో 3వ అంచె ప్రభుత్వాలు ఏర్పాటు కాల మొదట్లో, తర్వాత వచ్చినాయి పంచాయతీలు, మున్సిపాలిటీలు విధిగా కావాలని నిజం లేదు, అందుకని ఆ మాట పెట్టలా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది సౌబాన్ని గట్టిగా వాదించాను. ఇది వాస్తవాన్ని వారికి తెలుసు, కానీ 10 మంది టీచర్లు ఓట్లు పోతామని చెప్పి అది ఒప్పుకోలే. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం చేశారు అది. 3వ సమస్య ఏమైంది, మండలిలో కానీ రాజ్యసభ కూడా వర్తిస్తుంది ఈ విమర్శ అని చెప్పి. ఇప్పుడు 3వ మాట, ఎగువ సభను గురించి మనం ఆలోచించింది ఏమిటంటే, అసెంబ్లీ, లోక్సభలో ఒక ఎన్నికల వేడి ఉంటుంది. హోరాహోరీ పార్టీలు పోట్లాడుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు కోసం, మెజారిటీ కోసం అని చెప్పని. సహజంగానే పక్షపాత ధోరణి, విమర్శలు, ప్రతి విమర్శలు, కొంచెం ఆరోగ్యకరమైన చర్చ స్థానంలో కొద్దిగా
ఆఖరాలాగా మల్ల యుద్ధంలాగా జరుగుతుంది. కనీసం పక్షపాతాలకు అతీతంగా ఒక హేతుబద్ధమైన విజ్ఞతతో కూడిన వాదన జరిగితే బాగుంటుంది. ఎగువ సభల్లో పార్టీల గొడవ లేకుండా జరగడం సాధ్యమైన ఉద్దేశంతో కూడా పెట్టాం వాటిని. ఓకే. కానీ మనం ఏం చేసాం, చివరికి అక్కడ కూడా ఈ పార్టీల పంచాయతీ తీసుకొచ్చి పెట్టాం. అక్కడ విప్ వర్తించే చేసాం, అక్కడ సభ్యుల గొంతు నొక్కేసాం, అక్కడ పార్టీ చెప్పినట్టుగా చేతులు ఎత్తాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చాం పార్టీ ఫినామి నిషేధం పేరుతో. ఇది అసంబద్ధమైంది. ఇంకా వాళ్ళు ఎందుకు వస్తే రాజ్యసభలో చర్చ లోక్సభలాగానే జరిగితే మరి మండలిలో చర్చ అసెంబ్లీలాగానే పార్టీలు పక్షపాతాలతో జరిగితే ఆరోగ్యకరంగా కాకుండా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కనీసం అసెంబ్లీ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజా సార్వభౌమత్వానికి ప్రత్యేక, అది ప్రజాస్వామ్యానికి అది మార్గం అవసరం. అది ఇది ఎందుకు? కాబట్టి దాన్ని మార్చాలి. ఈ మూడు మారిస్తే, ఒకటి దాని కాంపోజిషన్, మండలిని ఎన్నుకునే తీరు. రెండు, దాని అధికారాలు కనీసం పరిమితంగా స్థానిక ప్రభుత్వాల విషయానికి కొంతమేరకు బాధ్యతలు కట్టపెట్టడం. మూడోది, అక్కడ చర్చకి ఇగో ఈ పార్టీ ఫిరాయింపు నిషేధము, ఈ చట్టాలు వర్తించకుండా పార్టీలకు అతీతంగా సామరస్య వాతావరణంలో ఆరోగ్యకర చర్చ వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఈ సభ ప్రయోజనం ఉంటుంది. అది లేకపోతే ఉన్నా లేకపోయినా కూడా సభ్యులకు కొంత ఇబ్బంది తప్ప మన సమాజానికి పెద్ద లాభ నష్టాలు ఏం లేవు. ఓకే. నిజానికి మన దేశంలో 7 రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిల్ ఉందంటున్నారు, నిజమే? అంటే రాష్ట్ర శాసనసభ కోరుకుంటే అవుతుంది. 6 ఉండేవి, ఆంధ్రప్రదేశ్ 6 7 అయింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా ఉన్నట్టుంది. ఇది కొద్ది రాష్ట్రాలకు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ 3/2 మెజారిటీతో కోరుకుంటే కౌన్సిల్ని పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చును. అలాగే వీళ్ళు తీసేయమని కోరితే 3/2 మెజారిటీతో పార్లమెంటు చట్టం ద్వారా తీసేయవచ్చును. ఎంతకాలం పడుతుంది సార్? వాళ్ళ ఇష్టం, ఏలిన వారి ఇష్టం. వీరి పట్ల మక్కువగా ఉండి వీరు చెప్పింది చేయాలనుకుంటే చేసేస్తారు, వెంటనే అయిపోతుంది. నెక్స్ట్ సమావేశాలను అయిపోవచ్చు. లేకపోతే వీళ్ళు చెప్పిన మాట మేము ఎందుకు అనాలని చెప్పి అనుకుంటే 3 ఏళ్ళు ఆపొచ్చు, 5 ఏళ్ళు ఆపొచ్చు. దానికి ఏం పెద్ద కాలం ఏమో లేదు, దానికి అడిగేవాళ్ళు లేరు. ఓహో, అంటే పర్టికులర్గా ఇంత టైం పీరియడ్ అని అట్లా ఏం లేదు. అలాంటిది ఏం లేదు. పార్లమెంటు చట్టము ద్వారా ఈ సభలను ఏర్పాటు చేయవచ్చును, లేదా ఈ సభలను రద్దు చేయవచ్చును. శాసనసభ కనుక 3/2 మెజారిటీతో కోరినట్టయితే చట్టము ద్వారా చేయవచ్చును అన్నారు, కానీ చేయవలను అని లేదు. అంటే దాని ఉద్దేశం చేయాలి అని. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రం కోరితే మీకు అభ్యంతరం ఉండాలి, ఉద్దేశం అది. కానీ సంకల్పం ఏదైనా కూడా మన దేశంలో రాజకీయం ఎట్లా జరుగుతుందా? మన దేశంలో రాజ్యాంగం ఉద్దేశించినటువంటి మౌలిక సూత్రాలు వేరు, దాని స్ఫూర్తి వేరు, ఆచరణగా తిరిగి వేరు. రాజ్యాంగంలో చెప్పలేదు కదా, మా ఇష్టం చేస్తే చేస్తూ ఉంటారు. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలకి అధికారమును రాష్ట్ర శాసనసభ ఇవ్వవచ్చును అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇవ్వాలని లేదుగా మేము అంటున్నారు. కాబట్టి వీళ్ళు అంతే వాళ్ళు అంతే, పెద్ద వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనుకోపోకండి. రాష్ట్ర శాసనసభలు కూడా స్థానిక ప్రభుత్వాలకు అధికారం వచ్చిన రాజ్యాంగంలో పెట్టారు. 73-74 అధికారం పెట్టారు కదా. మీరు నిజమైన అధికారం ఎందుకు ఇవ్వట్లేదు? అన్నీ పెట్టి కూర్చున్నారు. మీ చేతుల్లో అధికార కేంద్రం ఎందుకు వచ్చింది? మీకు రాజ్యాంగం అంటే, రాజ్యాంగ స్ఫూర్తి అంటే మీకు లెక్కలేదు కాబట్టి. వాళ్ళు విధిగా ఎన్నికలు జరపాలన్నారు కాబట్టి చాలా ఆర్భాటంతో అక్కడ కూడా ఓట్లు కొనేసి ఎన్నికలు జరుపుతున్నారు. కాబట్టి ఈ తప్పు ఒక్కచోట అనుకోపోకండి. అది పార్లమెంటు జాతీయ స్థాయిలోనే ఉంది, రాష్ట్రాల్లోనూ ఉన్నది. రాజ్యాంగ స్ఫూర్తి కదా మనకు కావాల్సింది, ఏదో మొక్కుబడిగా జరుపుతున్నాం అంతే. ఇప్పుడు ఈ మండలిని కనుక రద్దు చేస్తే చాలామందికి పదవుల్ని ఇవ్వడంలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలామందికి ఎందుకు ఆందోళన అంటే పార్టీలు భయపడుతున్నాయి సార్ కొన్ని. మరి ఆ పార్టీలు చూసుకుంటారు, మనకెందుకు? అది ఇప్పుడు ఒక రాజ్యాంగ ప్రక్రియ ఉన్నది. ఆ పార్టీలకి శాసనసభలో మెజారిటీ కానీ 3/2 ఉండి వాళ్ళు కావాలని కోరుకుంటే జరిగేటది చేసుకుంటారు. లేదని ప్రజలు ఇంకో పార్టీకి ఇచ్చినట్టు వాళ్ళు చెప్పింది తగ్గుతుంది. మనకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసంతృప్తులు పెరిగిపోతే అవి వేరే రకాలకి దారి తీస్తాయి. దానికి మనకు సంబంధం ఏంటి? సామాన్య ప్రజల జీవితానికి ఏమిటన్నా నేను అడుగుతున్నాను. ఎంతసేపటికి మీ పార్టీలు, మీ పదవులు, మీ పంపకాలు, మీ అధికారము తప్ప ఈవేళ అసలు ప్రజల జీవితాలతో సంబంధం ఎక్కడుంది? ఇది ఇప్పుడు జరిగే అసెంబ్లీ రద్దు, మండలి రద్దు నిర్ణయం కానీ, కొనసాగించిన నిర్ణయం కానీ మన కోసం జరిగిందా? మనకు సంబంధం లేదు. ఈ రాజధాని తతంగం అంతా కూడా మన గురించి జరుగుతుందా? పార్టీల మధ్య పంతాలు, కక్షలు, కార్పణ్యాలతో జరుగుతుంది, మన జీవితాలతో సంబంధం లేదు. మనం అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం వాటికి. అంతే సార్. యాక్చువల్గా జిఎన్ రావు గారు కమిటీ చెప్పినటువంటి సిఫార్సుల్లో ఒకటి అంశం ఏంటంటే అక్కడ తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వైజాగ్కి అని, అలాగే తీర ప్రాంతం అంతా కోతకి గురవుతుంది అనేది ఒక పాయింట్. తర్వాత మూడోది వచ్చేసి సముద్ర జలాలు భూగర్భ జలాలను ఉప్పగా మారుస్తున్నాయి. ఈ 3 యాంగిల్స్లో ఆలోచించుకుని పెట్టాలి అని చెప్పి జిఎన్ రావు కమిటీ చెప్పారండి. నిజంగా అక్కడ ప్రాబ్లం ఉంటుందా సార్ వైజాగ్కి? అలా ఇప్పుడు ప్రతి ప్రదేశానికి కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. సహజంగా ఒక కమిటీ, నిపుణుల కమిటీ అన్నప్పుడు అవన్నీ వివరించే ప్రయత్నిస్తానని నివేదిక చదవలేదు కాబట్టి నేను చెప్పలేను వచ్చాను. కాబట్టి మనం
దేన్నైనా మనం మద్దతు ఇవ్వచ్చు, దేన్నైనా వ్యతిరేకించవచ్చు, వాదన కొంచెం గడుసుగా చేస్తే. అలా కాకుండా చిత్తశుద్ధితో అందరి ప్రజలను కాపాడుతూ కాస్త మధ్య మార్గంగా చేయాలి. రాజధాని అంటూ అన్న తర్వాత దీనిలో అధికార వికేంద్రీకరణ లేదు. గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అధికారం అంతా రాష్ట్రం చేతుల్లోనే ఉంది. మీరు జిల్లాలకు ఇవ్వలేదు, ఇంకోళ్ళకి ఇవ్వలేదు. రాష్ట్రంలో అంతా ముఖ్యమంత్రి చేతుల్లోనే పెట్టారు. మిగతా వాళ్ళకి ఒక్కడికే అధికారం లేదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. మంత్రులకు అధికారం ఉందా? నేను ఈ మాట అన్నా కాబట్టి రేపు స్టెప్ ఇస్తాను, మాకు అధికారం ఉందని చెప్పాను. కానీ గుండె మీద చేసి చెప్పానండి, మనకు తెలీదా? ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీలో కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో కావచ్చు, నిజమైన అధికారం ఉందా? కాబట్టి అధికార వికేంద్రీకరణ లేదు, పాడు లేదు. కాకపోతే ఇది రాజకీయ నిర్ణయాలు, కక్షలు కార్పణ్యాలు కావచ్చు, వాళ్ళ నిధులు కావచ్చు చేస్తున్నారు. ఏమన్నా ఉంటే అధికార విస్తరణ. కానీ అది చేస్తున్నప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక చోట అంటాం అవసరం. మన ఎన్నికల వ్యవస్థ పార్లమెంటు నుంచి లేక అసెంబ్లీ నుంచి ప్రభుత్వం ఏర్పడే వ్యవస్థ కాబట్టి అసెంబ్లీ ఒక చోటను ప్రభుత్వం ఇంకో చోట అంటే రెండుకి సమన్వయం దెబ్బతింటుంది. ఇది హేతుబద్ధమైన ఆలోచన కాదు. రెండోది, నిజమైన అధికార విజ్ఞానం చేయటం లేదు. అది చేయకుండా ఏదో కొన్ని ఆఫీసులు, ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక చోట నుంచి మిగతా ఆఫీసుల్ని మీరు రకరకాలుగా పంచండి, రాష్ట్ర స్థాయి ఆఫీసులు. అది సరైన పద్ధతి. మూడోది, ప్రజల సౌకర్యాన్ని గురించి పట్టించుకోండి. అనంతపురంలో ఉన్నవాడికో లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ రిపోర్ట్స్ వైజాగ్లో పెడితే పర్ఫెక్ట్, ఎవరికి ఇబ్బంది ఉండదు. లేకపోతే మత్స్యకారులతో లేకపోతే ఫిషరీస్ అనుకోండి అక్కడ పెట్టారనుకోండి ఇబ్బంది లేదు. అలాగే తీర ప్రాంతాల అభివృద్ధి అనుకోండి పెట్టారనుకోండి వైజాగ్లో మరో చోట అభ్యంతరం లేదు. కానీ మీరు వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వైజాగ్లో పెడితే అనంతపురం వాడు ఏం చేస్తాడు? సెరికల్చర్ వైజాగ్లో పెడితే అనంతపురం వాడు ఏం చేస్తాడు? ఇప్పటికీ అనంతపురం విజయవాడలో రాజధానిగా ఉంటేనే, అమరావతిలో ఉంటేనే అనంతపురం తల ప్రాణం తొక్కొస్తుంది పాపం. నిజానికి అనంతపురం వాళ్ళ కర్ణాటక బాగుంటుంది. సరే, భాష మంది కాబట్టి మన దానిలో భాగంగా చేరారు, సంతోషంగా చేరారు, మనం అంతా ఒకటి. కానీ పరిపాలనా సౌలభ్యము సంతోషం అయితే వాళ్ళకి నిజంగా కర్ణాటక బాగుంటుంది. లేదా తెలంగాణ బాగుండేది, హైదరాబాద్ రావడం తేలిగ్గా ఉండేది, అనంతపురం కర్నూలుకో. మీరు వైజాగ్ పోతే ఇంకా దూరం ఎక్కువైపోతుంది కదా. సౌకర్యం చూడాలి. మీరు మీ పంతాలు పక్షపాతాలు చూస్తున్నారు కానీ జనం సంగతి పట్టించుకోండి మీరు. ఇక దీనికి మహానగర నిర్మాణానికి సంబంధం లేదు. మన మనసుల్లో రాజధాని, రాజ్యాధికారము, అధికార కేంద్రీకరణ, ఒక ఆర్థికంగా ఒక మహానగరం అన్నీ కలిసిపోయినాయి, కలగాపురం అయిపోయింది. తప్పది. ఖచ్చితంగా కొత్త రాష్ట్రానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, అంటే కొత్తగా నిర్మాణం చేసిన సిటీ మహానగరం అవసరం. కొత్తగా నిర్మాణం చేసిన సిటీ ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తీసుకోండి. హైదరాబాద్ నగరం మధ్య కనుక మీరు కొత్తగా అద్భుతాలు చేసామని చెప్పంటే ఎవరు వచ్చిండేవాళ్ళు కాదు ఇక్కడికి. ఎందుకంటే ఇప్పటికే నిర్మాణమైన నగరం ఇది. మంచి చోట ఒక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఒక రకమైన పద్ధతులు ఉన్నాయి. అప్పుడు మీరు న్యూయార్క్ నుంచో లేకపోతే లండన్ నుంచో ఇక్కడికి వచ్చి మీరు నివాసం ఉన్నాయా లేకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టినంటే ఎవడో మనకు చూడడం. ఏం చేశారు? ఇక్కడ కొన్ని 10,000 ఎకరాల భూమి మనకి ఖాళీగా ఉంది కాబట్టి నగరం చుట్టుపక్కల రైతులను నొప్పించి ప్రభుత్వం సేకరించవచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు. దాన్ని సరిగ్గా కేటాయించి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కొంతవరకు నిర్మాణం చేశాం కాబట్టి హైదరాబాదు ప్రపంచంలో చాలామందిని ఆకర్షించేటువంటి ఒక నగరంగా తయారైంది. హైటెక్ సిటీ వచ్చినా, ఐఎస్బి వచ్చినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినా, మరొకటి వచ్చినా కూడా. అదే మా అబిడ్స్లో పెడతాము, మా పంజగట్టులో పెడతామంటే ఎవరు వచ్చిండేవాడు కాదు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అందుకోసం అవసరం. ఈవేళ క్యాపిటల్ అనేది, పెట్టుబడి అనేది, టెక్నాలజీ అనేది, లేకపోతే అత్యున్నత నైపుణ్యం ఉన్నటువంటి నిపుణులు అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడ జీవితం ఆనందమయంగా ఉంటాయి, ఎక్కడ సౌకర్యాలు బాగుంటాయి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా నిర్ణయం చేసుకోవచ్చు. అంతేగాని బలవంతంగా రారు. వాళ్ళే గుమస్తా ఉద్యోగాలు చేయట్లా, వాళ్ళ కోట్ల రూపాయల జీతాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు ఎంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి రావాలంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆ స్థాయిలో నిర్మాణం చేస్తే కొంతమేరకు ఆకర్షించవచ్చు. ఆ ఉద్దేశంతో రైతులు ముందుకు వచ్చారు. భూమి సేకరణ బలవంతంగా చేయడం కాకుండా స్వచ్ఛందంగా ముందుకు వస్తే పెరిగే విలువైన భూమిలో వాటానిచ్చారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పటికే ఖర్చు పెట్టింది. కొన్ని 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అకస్మాత్తుగా మొత్తాన్ని మీరు రద్దు చేసి పారేశారు. కాబట్టి మహానగర నిర్మాణం ఒకటి అవసరం. అది అందరికీ పనికొస్తుంది. హైదరాబాద్కే పనికి రావట్లా, ఆంధ్రప్రదేశ్కి పనికి వస్తుంది, తెలంగాణలో ఆదిలాబాద్కి పనికి వస్తుంది, భువనగిరికి పనికి వస్తుంది. ఆదిలాబాద్ వాసులు హైదరాబాద్ ఎందుకు అనుకోవట్లే. వాళ్ళు ఏదో ఒక నగరం కావాలని కోరుకున్నారు. మంచి చోట ఇక్కడ నగరం అవకాశం వచ్చింది, పెరిగింది, పెరగలేండి. ఎక్కడొచ్చినా ఈ సమస్య వస్తుంది.
ఎక్కడ నగరం పెట్టినా కూడా ఇంకో దూరం ఇంకో నాకెందుకు రాకూడదు, కానీ ఎక్కడో చోట నగరం కావాలి. అంతేగాని మరి ఇక్కడ నగరం ఉంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడ ఉంటే నీకు ఇష్టం లేదు, కాబట్టి ఇద్దరు రెండు ఆపేద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఒకళ్ళ వేళతో ఇంకొకళ్ళని పొడుచుకునే వాళ్ళు అవుతాం. ఇవన్నీ కాకుండా మనకి అన్ని కలగాపులగం చేసి పార్టీల రీతిన కులాల రీతిన చర్చ జరుగుతుంది. అదే సార్, అసలు గందరగోళ పరిస్థితి ఉంది. 3 రాజధానులు అనాలా, పాలన వికేంద్రీకరణ అనాలా, అభివృద్ధి వికేంద్రీకరణ అనాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్. ముందు అసలు వికేంద్రీకరణ కాదు, ముందు అది స్పష్టత కావాలి మనకి. దీనికి వికేంద్రీకరణకి సంబంధము లేదు. కానీ అలాగా స్ప్రెడ్ అయిపోతుంది కదా సార్. నేను చెప్పాను కదా, వికేంద్రీకరణ అంటే అధికారం ప్రజలకు చేరువుగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలోనూ ముఖ్యమంత్రి చేతుల్లోనూ అధికారం గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. ఎక్కడ చేరువుగా ఉంది ప్రజలకి? ఈ వికేంద్రీకరణ ఎట్లా అంటాం అంటే, వికేంద్రీకరణ పదం తెలియకుండా మాట్లాడుతున్నాం మనం స్లోగన్స్ ఇష్టం వచ్చి ఇస్తున్నాం ఈ దేశంలో. నాలాంటి వాళ్ళు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సహజంగానే బాగుంది అనుకుంటారు చాలామంది. ఆ పదం వాడగానే, పదం వాడితే వాస్తవం కాదు అది. ఓకే, యాక్చువల్గా జార్ఖండ్ ఇంతకుముందు రాంచీ, అది డివైడ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా రాంచీ దానికి ముఖ్య పట్టణంగా ఉంది సార్, రాజధానిగా. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఇంకొక 4 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి 4 చోట్ల ఉప రాజధానులు పెట్టాలి, మొత్తం 5 రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని డెసిషన్ తీసుకున్నారంటున్నారు. నిర్ణయం నాకు తెలియదు ఏం చేశారో. ఇప్పుడు ఎన్నో చోట్ల వివిధ సంస్థలు పెట్టుకునే ప్రయత్నం కావాలి, మరుగు సదుపాయాలను కోరుకోవడం తప్పు కాదు. నేను అడిగి అక్కడ తెలంగాణకి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది, జార్ఖండ్కి వచ్చేస్తుంది. కానీ రాజధాని అని అనుకున్నప్పుడు మీకు పాలనా సమన్వయం కోసం అని చెప్పని అసెంబ్లీ సెక్రటరీ ఒక చోట ఉంటే చెప్తాము. కానీ శాఖలు ఉన్నాయి, ఒక 60-70 శాఖలు ఉంటాయి. ఈ శాఖాధిపతులు 4 నగరాలే పెట్టుకోండి, అన్నీ ఒక చోట ఉండక్కర్లే, కోర్టుతో సహా. కాకపోతే కోర్టు బెంచ్లు మాత్రం పెట్టండి వేరే చోట కూడా. ఎందుకంటే కోర్టు కక్షిదారులు స్వయంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళకూడదు. అసలు మంచి పరిపాలన ఉన్న దేశంలో ప్రభుత్వం దగ్గర మనం వెళ్ళకూడదు. మన కర్మ కొద్ది దుష్పరిపాలన ఉన్న కేంద్రీకరించిన దేశంలో వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ప్రభుత్వం ఎక్కడుందో జనానికి అవసరం లేదు. జనానికి కావాల్సింది మన ఊళ్ళో ఉన్న ప్రభుత్వమే. మన దేశంలో ఆ పరిస్థితి లేదు. నేను జర్మనీ వెళితే అక్కడ మీరు పాస్పోర్ట్ కావాలన్నా కూడా మీ ఊళ్ళో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి. ఇచ్చేది బెర్లిన్లోనే, దేశ రాజధానిలోనే. కానీ మీకు సంపర్కం ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసే. వాళ్ళు అంత ముందుకు వెళ్ళారు. మనం ఇక్కడ ప్రతిదానికి రాష్ట్ర రాజధానితో ముడిపెట్టాం కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి. కాబట్టి నిజమైన వికేంద్రీకరణ చేయండి. అంటే డిపార్ట్మెంట్స్ వరకు ఎక్కడైనా పెట్టొచ్చు. ఇప్పుడు సెరికల్చర్ అసలు మీకు ఎందుకు పెట్టాలి? అమరావతిలో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ. అనంతపూర్లో ఉంది అత్యధికంగా సెరికల్చర్, ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో ఉంది, అక్కడ పెట్టండి. మెట్ట ప్రాంతాలు ప్రధానంగా ఉంది రాయలసీమలో, అక్కడ పెట్టండి. అలాగే మైనింగ్, ఫిషరీస్ ఉంది, తీర ప్రాంతంలో పెట్టండి. ఫిషరీస్పై మేము కర్నూలు పెడతామంటే అర్థం ఉంటుందా? కాబట్టి ఇవి క్షేత్రస్థాయిలో పనిచేసే వీటిని లైన్ డిపార్ట్మెంట్స్ అంటారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అంటారు. స్టాఫ్ డిపార్ట్మెంట్ని విధాన నిర్ణయం చేసేది. విధాన నిర్ణయము శాసనసభ ఇప్పుడు కలిసి ఉండాలి. శాసనసభ, క్యాబినెట్, విధాన నిర్ణయం. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేసేది వేరు. అవి డిపార్ట్మెంట్స్, శాఖాధిపతులు. అది ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Congratulations to Suman TV for getting 4 million subscribers. Please keep watching. Please keep subscribing.